అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే మనకి విశాఖపట్నంలో మా నియోజకవర్గంలో కూడా అంతకుముందు ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని ఉండేది అధ్యక్ష, సీతమ్మదారిలో. దాన్ని అంతకుముందు ఎవరన్నా వచ్చి పాపం ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదో మన దగ్గరికి వచ్చి కొంచెం ఫోన్ చేయండి సార్, బిల్స్ ఎక్కువైపోయినాయి అంటే మనం ఫోన్ చేస్తే బిల్స్ తగ్గించి పాపం వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేసేవారు. మొన్న ఈ కిమ్స్ హాస్పిటల్ వారు తీసుకున్నారు అధ్యక్ష. కిమ్స్ అంటే తెలుసు కదా అధ్యక్ష, చాలా పెద్ద సంస్థ. వాళ్ళు తీసుకున్నాక కనీసం ఆ పిఆర్ఓ కూడా మనకు వచ్చి కనపడలేదు. అంటే కనపడాలని ఏం రూల్ ఏం లేదు, కానీ ఈ బిల్స్ ఎవరికైనా ఎక్కువైనప్పుడు మనం చెప్పేదానికి అవకాశం ఉండాలి కదా అని చెప్పి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మాకు దొరకలేదు అధ్యక్ష. తర్వాత ఎప్పుడో కనపడి, ఏంటి సార్ మీరు ఇంత దారుణంగా రేట్లు పెంచేసి చాలా పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళ సీఈఓ కనపడితే అధ్యక్ష, ఆయన చెప్పింది మా కార్పొరేట్ స్టైల్ అండి అన్నారండి. మా కార్పొరేట్ స్టైల్ అట. అది కాకుండా అరే పక్కనే 100 గజాల్లో 200 గజాల్లో మీటర్లోనూ మేము దగ్గరలో ఉన్నాం, కనీసం మీ పిఆర్ఓ కన్నా మీరు చెప్పాలి కదా అని అంటే మేమంతా పై లెవెల్ సార్ అన్నాడు. ఏదండి పై లెవెల్? పై లెవెల్ అంటే మరి ఏ లెవెల్లో నాకైతే తెలియదు. మేము వాళ్ళని కలుస్తాం కానీ మీ లెవెల్ కలిసే అవకాశం లేదు అన్న భావన ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష. సరే నా లెవెల్ ఏంటో నేను చూపిస్తానని చెప్పాను. జరిగిన వాస్తవం అది. వాళ్ళకి సైటు 270 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్కి ఇచ్చారు అధ్యక్ష. 270 రూపాయలు. ఈరోజు అక్కడ అదుకు 10 గజాలు 50 గజాలు కాదు అధ్యక్ష, 1 ఎకరం 270. ఇప్పుడు అదే 1 గజము 2 లక్షల రూపాయలు ఉంటుంది అధ్యక్ష. 2 లక్షలు కనీసం ఉంటుంది. అంటే 1 ఎకరాని ఖరీదు 100 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఎకరం 100 కోట్లు. దాంట్లో కండిషన్స్ మాత్రం అన్నీ ఉన్నాయి అధ్యక్ష. 10% ఇలాగ ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. 10 to 20% పెట్టారు దీంట్లో కండిషన్. ఎందుకంటే 270 రూపాయలకి ఇచ్చారు కాబట్టి ఆ కండిషన్ కూడా ఫుల్ఫిల్ చేయటం లేదు. సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేటట్టు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అధ్యక్ష. ఈ ప్రైవేటు హాస్పిటల్స్ కొంతమంది న్యాయంగా చేయొచ్చు, కొంతమంది దొరికిందే సందు కదా అని చెప్పి వేసేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి, ఎంఆర్పి ప్రైజెస్ ఉన్నాయి. ఏదైతే మందులు బయట కొంటే మనకి 10 రూపాయలు దొరికిది, కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు 20 రూపాయలకి, ఎందుకంటే ఎంఆర్పి రేట్ అంత ఉంటుంది కాబట్టి. కానీ ఎంఆర్పిలో 70% 90% డిస్కౌంట్ ఇచ్చి కూడా బయట దొరుకుతున్నాయి. అదే కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రం డిస్కౌంట్లు ఇవ్వరు అధ్యక్ష. దీనిపైన ఒక పరిరక్షణ కమిటీ అనేది ఉండాలి. పేద ప్రజలు అయితే వాళ్ళకి ఆరోగ్యశ్రీ నుంచి దోపిడీ అయిపోతుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఉందో, ఎంతైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ అంతా దోపిడీ చేసేస్తున్నారు. సామాన్య ప్రజలు మాత్రం చాలా దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేయాలి. వేసి దాన్ని ఏ విధంగా నియంత్రణ చేయాలో అనేది తమ ద్వారా ఈ సభ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజల అమాయకుల దగ్గర దోపిడీ ఎక్కువైపోతుంది కాబట్టి ప్రత్యేకంగా మీరు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం చెప్పేసి తొందరగా ముగిస్తాను అధ్యక్ష. ఎప్పుడన్నా అవసరమైతే ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించండి నాకు అధ్యక్ష. కేజీహెచ్ విశాఖపట్నం నుంచి వచ్చాను కాబట్టి అధ్యక్ష, ఈ కేజీహెచ్ అందులో కూడా మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా వారు కూడా కేజీహెచ్లు చదువుకున్నారు అధ్యక్ష. కేజీహెచ్లో అధ్యక్ష 1845లో కేజీహెచ్ స్థాపించబడింది అధ్యక్ష. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ 1923లో మొదలుపెట్టారు అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 100 years అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు 1956లో అధ్యక్ష ఈ చిల్డ్రన్స్ వార్డు ఒకటి స్టార్ట్ చేశారు అధ్యక్ష, విత్ 2 units. అంటే ఈచ్ యూనిట్ 30 beds తోటి, టోటల్ 60 beds తోటి చిల్డ్రన్ యూనిట్ అధ్యక్ష. 70 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మంత్రి గారు 70 సంవత్సరాలు అయిన తర్వాత మన కేజీహెచ్కి, అంటే విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ హాస్పిటల్కి ఇప్పుడు ఉన్న శాంక్షన్ బెడ్స్ కేవలము 90, ఓన్లీ 90 సార్. బట్ ఫంక్షనల్ బెడ్స్ ఎన్నో తెలుసు అధ్యక్ష, 250 నుంచి 300 ఉన్నాయి అధ్యక్ష. శాంక్షన్ మాత్రం 90 ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ సపోర్టింగ్ స్టాఫ్ కానీ, నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, బాయ్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వారందరికీ కూడా కేవలము 90 బెడ్స్కి సరిపడే వాళ్ళని పెడతారు.
ఈ పెంచిన బెడ్స్కి అన్అఫీషియల్గా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ఈ స్టాఫ్ ఉండరు అధ్యక్ష చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి, ఈ గైనిక్ వార్డులో ఏఎంసీలో స్టార్ట్ చేసింది 1940లో అధ్యక్ష. దీంట్లో obstetric and gynecology అధ్యక్ష with 2 units totaling to about 60 beds అధ్యక్ష. Now it is 10 units అధ్యక్ష, spread over KGHలోని, అట్లాగే గోషా హాస్పిటల్ అంటాం VGH, జనరల్కి కాల్డ్ యాజ్ గోషా హాస్పిటల్ అధ్యక్ష. KGHలో అయితే 6 యూనిట్స్ ఉన్నాయి, అంటే 180. అట్లాగే VGHలో 4 యూనిట్స్ ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో 120